అలాగే మా ముగ్గురు రైటర్స్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ రాజు నువ్వు కూడా ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేయాలి? స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా నాకు తెలుసు మాటలు వినడానికి, ఆ ముగ్గురు మాటలు వినడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ దానికంటే ముందు ఒక్క క్వశ్చన్ ఉంది. ఒక్కసారి మీ ముగ్గురు కూడా ఒక అడుగు ముందుకు వేసి ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఎస్ ప్లీజ్. సో ఇలా ముగ్గురు హీరోల్ని ఒక ఫ్రేమ్లో చూడటం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలాంటి ఇన్హిబిషన్స్, ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ లేకుండా ఇంత అద్భుతమైన కెమిస్ట్రీని, బ్రొమాన్స్ని అన్నిటినీ స్క్రీన్ పైన తీసుకొస్తున్నారని అర్థమవుతోంది. కానీ మాకైతే ఆ బ్రొమాన్స్ యాక్చువల్లీ ఆఫ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది, ప్రమోషన్స్ పుణ్యమా అని చెప్పేసి. సో ఇలా ఒక ముగ్గురు హీరోలు ఇంత ఇన్సెక్యూరిటీ లేకుండా ఒక బాండింగ్ అనేది చాలా రేర్గా చూస్తాం. కాబట్టి బ్రదర్హుడ్ అండ్ ఫ్రెండ్షిప్ ఈ రెండు సినిమాలో కనిపించబోతున్నాయని అర్థమవుతుంది. సో నారా రోహిత్ గారు, ఇప్పుడు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కదా, బ్రదర్హుడ్ ఎవరితో షేర్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ ఎవరితో షేర్ చేసుకుంటారు? బ్రదర్హుడ్ అయితే తమ్ముడు కాబట్టి సాయి. ఫ్రెండ్షిప్ ఫర్ లైఫ్ ఇస్ లైక్ బాబాయ్. ఓకే ఓకే. సో సేమ్ క్వశ్చన్ టు మనోజ్ గారు, అంతేనా? సేమ్ ఆన్సర్ కావాలని కాదు. తమ్ముడు నా ప్రాణ స్నేహితుడు. వావ్, ఓకే. శ్రీనివాస్ గారు, నాకు ఇద్దరు బ్రదర్హుడ్. ఇద్దరు బ్రదర్హుడ్, రామ లక్ష్మణులు. బట్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు బ్రదర్హుడ్. ఐ కాంట్, ఇద్దరు 50-50. వావ్, ఓకే. సో ఐ థింక్ ఇదంతా మేము స్క్రీన్లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం. అయితే నేనే కాదు, క్వశ్చన్స్ అడగడానికి యాక్చువల్లీ ఇందాక నుంచి మా ఆడియన్స్లో కూడా చాలామంది నేను ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అడిగారు. కానీ దానికంటే ముందు ఎస్ మీ స్పీచెస్ వింటే ఇంకా బాగుంటుంది. కాబట్టి టు స్టార్ట్ విత్ ఎస్ నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్.